హలో, వెల్కమ్ టు మామిన్ కిచెన్. ఎగ్ మ్యాగీ చేశాను. చూసారా ఎగ్ మ్యాగీ ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇట్లా ఎగ్ మ్యాగీ పొడి పొడిగా రావాలంటే నేను చేసే స్టైల్లో చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఎగ్ని ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేసి ఎగ్ను పల్లగొట్టి వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఒక పక్కన ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోసి వాటర్లో కొద్దిగా ఆయిల్ సాల్ట్ వేసి వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్ చూద్దాము, మంచిగా ఫ్రై అయిపోయింది. చూసారా ఇట్లా మంచిగా ఆయిల్ బయటకు వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎగ్గును. ఇక్కడ చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలన్నమాట. ఎగ్గుని మంచిగా కలుపుకొని మరి కాసేపు మూత పెట్టేసుకోవాలి. చూసారా ఇట్లా ఆయిల్ మంచిగా బయటకు వచ్చేసింది కదా. ఎగ్గును మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసరికి వాటర్ బాయిల్ అయిపోయినాయి. బాయిల్ అయిన వాటర్లో మ్యాగీని వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ మ్యాగీ మసాలా ఒక ప్లేట్లో తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూసారా మ్యాగీ మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మ్యాగీని వడగట్టేసుకోవాలన్నమాట. చూసారా ఇట్లా విడివిడిగా వచ్చేస్తుంది అనమాట ఆయిల్ వేసుకుంటే. ఇప్పుడు బాండి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ మసాలాను వేసుకోవాలి. మసాలా ఎక్కువ మాడనివ్వద్దు, టేస్ట్ పోతుంది. ఇప్పుడు మ్యాగీని వేసుకుని మంచిగా కలుపుకోవాలి. మీరు దీంట్లోకి వెజిటేబుల్స్ అయినా సరే ఏవైనా సరే వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా చేస్తున్నాను. కొంచెం కారం వేసి మంచిగా కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్గుని మీది నుంచి వేసి మంచిగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ ఎగ్ మ్యాగీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.